హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ రోజు మనకు ఏపీసీఐటీ బిల్డింగ్ అయితే ఓపెన్ అవబోతుందండి. దానికి సంబంధించి అయితే గ్రాండ్ ఓపెనింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎలా జరిగింది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రతిరోజు కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ స్టేటస్లో ఉంది ఏంటనేది చూశారు కదా. ఈ రోజు ఎట్టకేలకు మనకు అమరావతిలో అయితే గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఏపీసీఐటీ బిల్డింగ్ అయితే ఓపెన్ అవబోతుందండి. చూస్తున్నారు కదండి కార్లు. ఈ కార్లన్నీ కూడా మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చిన కార్లు అండి. ఎమ్మెల్యే కార్స్, అలాగే ఇక్కడ పనిచేసే ఆఫీసర్స్ కార్స్ అవన్నీ కూడా పార్కింగ్ అయితే అక్కడ అలొకేట్ చేశారు. మొత్తం కూడా అక్కడ ఏపీసీఆర్డీ ఎలా ఉందో చూడండి. ఫ్లాగ్ కానీ అసలు బ్యాక్ సైడ్ మామూలుగా లేదు. ఇక్కడైతే మనకు ఫుడ్ సెక్షన్ అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళ కోసం కానీ, అలాగే ఈ యొక్క ఏపీసీఆర్డీ ఓపెనింగ్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఫుడ్ అయితే అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి వందలాదిగా ఈ యొక్క అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అయితే తరలి వస్తున్నారు. ఆల్రెడీ 100-200 మంది అయితే లోపల కూర్చోన్నారండి. ప్రజెంట్ అయితే వస్తూనే ఉన్నారు. వీళ్ళకైతే ప్రత్యేక ఆహ్వానం అయితే ఉందండి రైతులకైతే. ఇది మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారండి, మనకి ఎంపీ, అలాగే సెంట్రల్ మినిస్టర్. ఆయన కూడా ఇప్పుడే రావడం అయితే జరిగిందనమాట. కొద్ది క్షణాల్లో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు అయితే రాబోతున్నారండి. 9:53 మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఓపెన్ కాబోతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేతుల మీదుగా అయితే. అసలు మామూలుగా లేదండి. చూస్తుంటే మాత్రం అసలు బ్యూటిఫుల్గా ఉంది. లోపల అసలు గ్రీనరీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ మొత్తం కూడా 4.23 ఎకరాలు అయితే నిర్మించడం జరిగిందండి. అందులో మనకు ప్రధాన భవనం ఏదైతే ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఉందో అది మనకు వచ్చి 0.73 ఎకరాలు అయితే నిర్మించడం జరిగింది. అలాగే పార్కింగ్ కోసం అయితే 1.3 ఎకరాలు అయితే 3-6 ఎకరాలు అయితే కేటాయించడం జరిగిందండి. అలాగే మనకు ఈ యొక్క గ్రీనరీ కోసం కూడా దాదాపుగా 0.88 ఎకరాలైతే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అంతా ఫ్రంట్ అంతా సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ నుంచి చూసుకున్నా మీకు గ్రీనరీ కానీ అసలు ఆ బిల్డింగ్ ఎలా ఉంది చూడండి. ఒక అద్దాల మేడ లాగా ఉంది. లోపల నుంచి లైటింగ్స్ కానీ, ఈ బయట గ్రీనరీ కానీ అసలు చాలా అట్రాక్టెడ్ చేస్తుంది. లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా మనం ప్రధానంగా ఈ యొక్క గవర్నమెంట్ బిల్డింగ్ చూస్తుంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అలా అయితే ఉంటాయి కదా. ఇక్కడైతే మొత్తం కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చేదాకా పర్మనెంట్గా నిర్మించబోతున్న గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట ఇది. ఈ రోజైతే మనకు ఓపెన్ అవబోతుంది. ఇక్కడ చాలా మంది రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. చాలా మంది ఎమోషన్ కూడా అయిపోతున్నారు అనమాట. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో పనులు చాలా చక్కగా జరుగుతున్నాయండి. ఫస్ట్ టైం ఈ యొక్క బిల్డింగ్ చూసి కూడా చాలా మంది లోపల ఎమోషనల్ అవుతున్నారు. ఇలా ఉందా బిల్డింగ్, ఇలా కట్టారా చంద్రబాబు నాయుడు గారు అని. ఆ లెవెల్లో అయితే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మనకి ఏపీ ఏదైనా సరే గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా ఓల్డ్గా ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అసలు అద్దాల మేడ అని చెప్పుకోవచ్చు. లోపల లైటింగ్స్ మీరు బయట నుంచి చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ ఫ్లాగ్ రెపరెపలాడుతుంటే. అలాగే మనకి యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ మొత్తం కూడా G+7 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది కదా. ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి. ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఫోటోలు తీసుకుంటూ అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చూడ ఎలా ఉందో మొత్తం కూడా. అందులో మనకి ఏంటంటే ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వచ్చి కమెంట్ సెంట్రల్ రూము, అలాగే ఎక్స్పీరియన్స్ సెంటర్, అలాగే ఎస్బీఐ బ్యాంకు, అలాగే ఫుడ్ కోర్ట్ అయితే ఉండబోతుందండి ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో అయితే. ఎలా ఉందో చూడండి. ఒక అద్దాల మేడలాగా ఆ మెట్లు చూడండి ఎలా ఉందో. అసలు ఒక అద్దం లాగే ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాము. మొత్తం కూడా ఓపెనింగ్ అయితే సిద్ధం చేసేసారండి. మొత్తం కూడా పువ్వులు తెసి డెకరేట్ చేసేసారు. ఈ యొక్క మిర్రర్స్ దగ్గర అన్ని కూడా, మెట్ల దగ్గర అన్ని కూడా చూడండి ఎలా ఉందో అసలు. అలాగే పైన కూడా ప్రతి ఫ్లోర్ దగ్గర కూడా గ్రీనరీ అయితే చాలా బాగుందండి. మొత్తం కూడా రకరకాల చెట్లు అయితే తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. కింద ఒక అద్దం లాగే ఉందన్నమాట కింద ఫ్లోర్ కూడా. ఆ విధంగా అయితే తీర్చిదిద్దారు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ని. మొత్తం కూడా ఇక్కడ నుంచే మనకు గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇది ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడ్ మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా కింద ఈ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా అయితే చేశారు. ఇప్పుడు మనకు రెండో ఫ్లోర్కి అయితే వెళ్దామండి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో మనకు సెమినార్ హాల్స్, అలాగే కాన్ఫరెన్స్ హాల్స్ అయితే ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో. అలాగే సెకండ్ ఫ్లోర్ లో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఏపీసీఆర్డీ ఆఫీసర్ సంబంధించిన అడిషనల్ కమిషనర్ ఛాంబర్స్ కానీ, అలాగే అకౌంటెంట్స్, అలాగే డెవలప్మెంట్ ప్రమోషన్స్ అవన్నీ కూడా మనకు సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి. దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఛాంబర్స్ అవన్నీ కూడా మొత్తం చూడండి. ఈ యొక్క ఫర్నిచర్స్ అవన్నీ కూడా మొత్తం కూడా కొత్తవి కదా, మొత్తం దగదగలాడుతుంది అసలు లైవ్ చూస్తుంటే అతను చాలా బాగుందండి. ఒక ఇంద్రభవనం లాగా ఉంది. ఇప్పుడు మనకి వచ్చి మూడో ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఇందులో మనకి ఏంటంటే 2, 3, 5 ఈ మూడిట్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఏపీసీఆర్డీకి సంబంధించి అన్ని ఆఫీసర్కి సంబంధించి ఉంటుందండి. అన్ని క్యాబిన్స్ కూడా మొత్తం ఒకసారి అయితే పైనుంచి కిందకి అయితే చూద్దాము ఎలా ఉందో ఏంటో.
అలా అలా ఎంత నీట్గా ఉందో చూడండి అసలు. ఇంక ఇప్పుడు నాకు తెలిసి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నుంచి అయితే ప్రతి ఒక్కరికి ఒక హోప్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా అమరావతి డెవలప్ అవుతుంది, పనులు జరుగుతున్నాయి అన్నట్టు. ఎందుకంటే రీసెంట్గా వర్షం వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయింది అన్నారు, లేదా కూటమి ప్రభుత్వం 1.5 year అవుతున్న ఇంతవరకు అమరావతిలో ఎలాంటి పనులు జరగడం లేదని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయింది కదా, సో ఇప్పుడైతే అందరికి క్లారిటీ వచ్చి ఉంటుంది, వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నట్టయితే. ఎందుకంటే ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఉన్నా కూడా అసలు మామూలుగా లేదండి కట్టడం కూడా. అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంది. చాలా మంది కూడా బయట వెళ్ళేటోళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఫోటోలు తీసుకొని సరదాగా గడిపేసి అయితే వెళ్తున్నారండి ఇక్కడైతే. ఇక్కడ ఉన్న అమరావతి రైతులు కూడా అందరూ కూడా. లైటింగ్ కూడా పీక్స్ లో ఉంది ఇక్కడ. అలాగే మనకు ఫర్నిచర్స్ కానీ గ్రీనరీ అయితే చెట్లను, రకరకాల చెట్లను అయితే నింపేయడం జరిగింది మొత్తం కూడా. అదే కింద పువ్వులతో కూడా డెకరేట్ కూడా చాలా బాగా చేశారండి. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క 2-3 ఈ యొక్క ఏపీసీఆర్డీ ఆఫీసర్కి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. అన్నీ కూడా కొత్తవి కదా, మొత్తం దగదగ మెరిసిపోతుంది మొత్తం. బిల్డింగ్ కూడా ఆ రేంజ్లోనే ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు లోపలికి అయితే ఆ విధంగా ఉంది మొత్తం కూడా. ఇక్కడ 3 లిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మనకు పూలతో అయితే డెకరేట్ చేశారు. కింద కాలు పెడితే ఎక్కడ మరకైపోద్దో అన్నట్టు ఉందన్నమాట బిల్డింగ్ మాత్రం. ఆ విధంగా అయితే ఉంది. ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలండి, ఒక వర్డ్, మామూలు కాదు. అంతా కూడా మనకు ఛాంబర్స్ అనండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు 3వ ఫ్లోర్లో ఛాంబర్స్ ఇవన్నీ కూడా చూడండి. అవర్ ల్యాండ్, అవర్ లవ్, అవర్ అమరావతి. ఇవన్నీ కూడా వర్కింగ్ స్పేస్ అనమాట ఇక్కడ ఎంప్లాయీస్కి. కూడా చాలా పెద్దగా అసలు మెరిసిపోతుంది ఇది కూడా. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్కి సంబంధించిన ఛాంబర్స్, అటు సైడ్ అంతా కూడా మనకు ఎంప్లాయీస్కి అవన్నీ కూడా. ఫర్నిచర్స్ చూడండి ఇదంతా. ఇప్పుడైతే మనం 5వ ఫ్లోర్కి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము. అంతా కూడా 5, సారీ ఇప్పుడు మనకు వచ్చిండేది 5వ దానికి వచ్చున్నామండి మనం అంతా కూడా. సారీ 4, ఎంత 4 అండి. సిడిఎంఏ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా. సిడిఎంఏ అక్కడ రాసిన చూడండి, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా. ఈ యొక్క సిడిఎంఏ ఆఫీసర్లకు సంబంధించిన ఫ్లోర్ అనమాట ఇదన్నీ కూడా. ఇవన్నీ కూడా లిఫ్ట్లు, ఇదంతా అమరావతి సింబల్, అమరావతి మొత్తం కూడా. స్పేస్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. వర్కింగ్ స్పేస్ కూడా, వర్క్ చేసే వాళ్ళు రిలాక్స్ అవ్వాలన్నా కూడా ఆ స్పేస్ ఉంది. ఎవరైనా వచ్చినా కూడా వెయిట్ చేయాలన్నా కూడా మంచి స్పేస్ అయితే ఉంది. ఇక్కడంతా కూడా రిలాక్స్ అవ్వచ్చు అండి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ. అలాగే ఇది మనకు 6వదండి. 6వది ఏడిసిఎల్ అనమాట, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇదంతా కూడా మనకి యొక్క అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఈ యొక్క 6వ ఇదైతే ఉంటుంది మొత్తం కూడా. ఇవన్నీ కూడా క్యాబిన్స్ అనమాట, ఏడీసీఎల్కి సంబంధించిన ఆఫీసర్కి సంబంధించిన క్యాబిన్స్. ఇవన్నీ ఫర్నిచర్స్. రిలాక్స్ కూడా చాలా బాగా అవ్వచ్చు అండి ఇక్కడ. సరదాగా బయటకు వచ్చి కూర్చున్నా ఆ రిలాక్స్ వచ్చేస్తుంది. ఎవరైనా కూడా ఆఫీసర్స్ కోసం ఎవరైనా వచ్చినా కూడా వెయిట్ చేయడానికి కూడా చాలా బాగా అయితే స్పేస్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం టెర్రస్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి, టెర్రస్ మీద ఎలా ఉందో ఏంటో అనే దాని మీద. ఈ యొక్క 7వ ఫ్లోర్ కూడా సేమ్ అదే ఉంటుందండి, అందువల్ల అయితే చూపించలేదు. ఇది మనకు టెర్రస్ అండి. పైన కూడా మొత్తం కూడా క్లోజర్ అంతా కూడా క్లియర్ అయిపోయింది పైన అంతా కూడా. పైనుంచి అయితే ఒకసారి కిందకి విజువల్స్ అయితే చూద్దాం ఎలా ఉందో. అసలు మామూలుగా లేదండి. అవన్నీ కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకు మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్స్ మొత్తం 4 కట్టారండి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 లెక్క అయితే కట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇప్పుడైతే ఓపెనింగ్ జరగబోతుందండి. ఇలా ఫ్లాగ్ రెపరెపలాడుతుంది. ఇవన్నీ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా డెవలప్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడ్ మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఉంటుందండి. కూడా పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ప్రజెంట్ అయితే వర్షం చిన్న చిన్న చినుకులు అయితే పడడం జరుగుతుందండి. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి ఫ్లోర్కి ఒక డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో అది ఫస్ట్ ఫ్లోర్, అలాగే 2nd, 3rd, 4th, 5th, 6th, అలాగే 7th. ఇవన్నీ కూడా ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఆ యొక్క ఫ్లోర్స్తో అయితే ఉండబోతుందండి. అలాగే మనకు స్టార్టింగ్లో ఈ యొక్క ఏపీసీఆర్డీ స్టార్టింగ్లో మనకు ఎలా ఉందో చూడండి. అక్కడ మనకు వినాయక స్వామి అండి, మొత్తం కూడా గ్రీనరీకి రకరకాల చెట్లతో అయితే నింపేశారు. ఎదురుగా మనకు వినాయక స్వామి అనమాట, కూడా రకరకాల పూల చెట్లు, రకరకాల చెట్లు చాలా బాగుంది. రకరకాల పూల చెట్లు కూడా ఇదండి. మన సీఎం గారు అయితే వస్తున్నారు. సో ఇంకా ఓపెనింగ్ అయితే టైం అయిపోయింది. ఎట్టకేలకు
అమరావతిలో మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఓపెన్ కాబోతుందండి. యాక్చువల్‌గా ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ 2017లో స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత 2000 ప్రభుత్వం చేంజ్ అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత కూటమి ప్రభుత్వం 2024 గెలిచిన తర్వాత వితిన్ 1.5 ఇయర్‌లోనే ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ప్రెజెంట్ ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి మన సీఎం చేతుల మీదుగా అయితే ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. అది గాని అలాగే ఇక్కడ హాల్స్ కట్టారు కదా, ఈ యొక్క 4 హాల్స్ కూడా ఓపెన్ కాబోతుందండి. నైట్ టైం చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాను ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే. పగలే ఆ విధంగా ఉంటే ఇంకా నైట్ అయితే ఏ విధంగా ఉండదు ఒకసారి అయితే ఊహించుకోండి. మామూలుగా వెళ్ళలేదండి. ఇప్పుడైతే మన సీఎం గారు లోపలికి అయితే వెళ్ళారు. మనకైతే మీడియాకి అయితే లోపలికి ఎంట్రీ లేదండి ఎవరికి కూడా. బయట నుంచి ప్రతి ఒక్కరికి కూడా శాటిలైట్ ఛానల్స్ కూడా బయట నుంచే ఎవరికి కూడా లోపలికి ఎంట్రీ లేదు. అందువల్ల ఇక్కడ నుంచి తీస్తున్నాను. సో ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఇక్కడ మీటింగ్ హాల్స్ అండి ఇవన్నీ కూడా. అక్కడైతే వర్క్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనకు ఈ యొక్క మీటింగ్ హాల్స్ ఓపెన్ చేయడానికి అయితే మరి సీఎం గారు అయితే వస్తున్నారు ఇక్కడికి. అక్కడ ఏపీసీఆర్డీ దగ్గర అయితే కంప్లీట్ చేసుకున్నారు. రైతులతో మాట్లాడారు. అలాగే అక్కడ ఒక 1 అవర్ 45 మినిట్స్ అయితే స్పీచ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ హాల్స్ దగ్గరికి అయితే వస్తున్నారు. మన ఇప్పుడు ఈ యొక్క హాల్స్ని ఓపెన్ చేయడానికి అయితే సీఎం గారు అయితే వస్తున్నారండి. మన సీఎం గారు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత రైతులతో మాట్లాడారండి. దాదాపు ఒక 45 మినిట్స్ వరకు స్పీచ్ ఇచ్చారు. అలాగే ఏపీసీఆర్డీ బిల్డింగ్ మొత్తం కూడా తిరిగి చూసారండి లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా చూసి ఇప్పుడు మనకి యొక్క మీటింగ్ హాల్స్ దగ్గరికి అయితే వస్తున్నారు. ఇప్పుడంతా కూడా బ్లాక్ 2 దగ్గరికి అయితే వెళ్తున్నారండి. ప్రజెంట్ అక్కడైతే మొత్తం ఓపెన్ చేయబోతున్నారు సీఎం గారు అయితే. ప్రజెంట్ అయితే సో ఇదండి ప్రజెంట్ మనకు ఎట్టుకేలకు మనకు అమరావతిలో అయితే ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక హోప్ అయితే వచ్చిందో టైంలో ఉన్న వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న వాళ్ళకి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెనింగ్తో అయితే. సో ఇప్పుడు మనకు బ్లాక్ 2లోకి అయితే వెళ్ళడం జరిగిందండి మన సీఎం గారు. సో మనకైతే మీడియాకి అయితే దగ్గరికి అయితే ఎంట్రీ లేదు ఎవరికి కూడా. మొత్తం కూడా లైవ్ లింక్ ఇచ్చేసారనమాట. ఆ లింక్లో తీసుకోమన్నారు కానీ ఎవరికి కూడా ఎంట్రీ లేదు. విత్ శాటిలైట్ కూడా ఎవరికి ఎంట్రీ లేదండి లోపలికి అయితే. అంటే వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది చిన్నగా చినుకులతో. దాని నుంచి స్టార్ట్ అవుతుంది చినుకులు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. ఇవేనండి మొత్తం కూడా మనకు బ్లాక్స్. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. ఇది మనకు బ్లాక్ 2 అండి. ఇందులోనే మనకు సీఎం గారు వెళ్ళారు. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుందండి. బ్లాక్ 2 ఇది. అది మనకు బ్లాక్ 3 బ్లాక్ ఫ్లోర్. ఇది మనకు బ్లాక్ 3 అండి ఇది. సో ఇదనమాట మనకు ఏపీసీఆర్డీకి సంబంధించి ఈ యొక్క మీటింగ్ హాల్స్ కానీ ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ కానీ ఎట్టకేలకైతే ఓపెన్ అవడం అయితే జరిగిందండి. సో కింద మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి కంపల్సరీగా. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క హాల్స్ దగ్గర గ్రీనరీ చూడండి ఎలా ఉందో. అసలు ఇది వరకు వీడియోస్లో మీరు చూసుకోండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మొత్తం కూడా. ఇదండి చూసారు కదా ప్రజెంట్ మనకు ఏపీసీఆర్డీ ఆఫీస్కి సంబంధించి అయితే ఓపెనింగ్ ఎలా జరిగింది ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.